నీకు తగిన బుద్ధి చెప్పడం చెప్పి నాలో నేనే చాలా బాధపడ్డాను అని అనుకుంటూ ఇప్పుడు భూమి బతికం తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. శోభాచను చంపేసి తన ఆస్తిని ఐశ్వర్యాన్ని అయితే తన దోచుకున్నావు కదా, ఇక ఎదురే లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. నీకు బుద్ధి చెప్పడానికి భూమి ప్రాణం ఉంచాలని చెప్పి నాకు అర్థమవుతుంది. ఆ భూమితోనే నువ్వు చేసే పాపాలని పాశం చేస్తాను అని సునంద అన్న మాటలకి అప్పుడు చాలా కోపం వస్తుంది. ఇదిగో తప్పు చేసిన తప్పించలేడు ఆ దేవుడు అనేవాడు, అన్ని లెక్క పెడతా ఉంటాడు, అన్నిటి కలిపి ఒకే రోజు సమాధానం చెప్పిస్తాడులే అని సునందన మాటలకి అప్పుడు నవ్వుతూ నువ్వు చెప్పే అన్ని ఆ భూమి ఎక్కడుందో తెలుసా, నా ఇంట్లోనే ఉంది అని శోభను లేపిస్తాన్ని దాని కూతురు లేపాడు. నాకు పెద్ద పనేం కాదులే, దాని చావు నా చేతిలో ఎంతో దూరంలో లేదులే, ఏషియన్ చంపేసి దాని తల్లికి పంపించేస్తా అని అప్పుడు మాటలకి సునంద చాలా కోపం వస్తుంది. అప్పుడు నుంచి గట్టిగా వస్తుంది. ఇంకప్పుడు ఇక్కడ చాలా కోపం వస్తూ ఉంటుంది, చాలా కోపం చూస్తూ ఉంటుంది. అప్పుడు శరచంద్ర వస్తూ ఉంటాడు, అప్పుడు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఏం తెలిసి సైలెంట్గా ఉంటుంది, ఇంకా చూస్తూ ఉంటుంది. ఇంక శరచంద్రకి సునందన చూసి చాలా కోపం వస్తుంటుంది. ఏంటి ఎలాగో శరత్చంద్ర అని చెప్పి సునందన మాటలకి నా గురించి వదిలేయి, నువ్వెంత ఇక్కడికి వచ్చావు, ఈ సునంద కావడానికి వచ్చావా ఏంటి, నువ్వెక్కడ తెలిసినావో తెలియక నేను వెతుకుంటూ వచ్చాను అని శరత్చంద్ర మాటలకి నువ్వేం మారలేదే అని సునందన మాటలకి సునంద మాత్రం ఏం మాట్లాడకుండా అపూర్వ రా అని చెప్పి శరత్చంద్ర పిలుస్తూ ఉంటారు. ఈ రోజు నేను శోభా కూతురిని చూశాను సునందన మాట ఒకసారి అపూర్వ శరత్చంద్ర అది చూస్తూ ఉంటారు. ఈ రోజు చేసిన ప్రోగ్రాంలో విజేతలు గెలిచిందిగా, అఫ్కోర్స్ తను ఎప్పటికైనా గెలుస్తుందిలే అని సునందన మాటలకి వద్దు వద్దు అంటుంటే నా మాట వినకుండా వెళ్ళింది. అయినా అసలు ఆ రోజు ఆ నాట్యం వల్ల శోభ చనిపోయింది, ఆ పిచ్చి ఇప్పుడు నా కూతురు కూడా వచ్చిందిగా, నేను చెప్పకుండా విన్నా సరే శోభ పేరు ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడేమో నాట్యం చేస్తుంది అని శరత్చంద్ర మాటకి ఎంతైనా శోభ కూతురు కదా, నాట్యపట్టు ప్రేమ నరాన్ని ఎక్కేసింది కదా అని నీకు ఇష్టం లేకపోయినా తల్లి ఆశయం కోసం ఇన్స్టిట్యూట్ పెట్టి పోరాటం చేస్తుంది. ఏదో ఒక రోజు తల్లి చావుకి కారణం కూడా మీ ముందు తెస్తుంది అని చెప్పి అపూర్ణ చూస్తూ అంటూ అప్పుడు మీకు అర్థమవుతుంది తన తల్లికి చావు కారణం నాట్యం కాదు నటీమణి అని చెప్పి అపూర్ణ చూస్తూ సునంద అంటుంది. ఇంకా అపూర్ణకు చాలా కోపం వస్తుంది, కనుక ఏం మాట్లాడలేక కోపం చూస్తుంది. ఎక్కడ చర్చను తెలిసిపోతుంది భయపడుతూ ఇంకా సునందం చాలా ఆవేశం చూస్తుంది. నా భార్య ఫ్యాక్టరీలో కాలి బూడిదైపోయింది, ఇంకే కారణాలు ఉంటాయంట, ఇదంతా ఏదో భ్రమలో ఉన్నారులే, అప్పుడు రా వెళ్దాం చెప్పి శరచంద్ర వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకప్పుడు చాలా సైలెంట్గా ఉండి వెళ్ళిపోతుంది. ఇంకా సునంద ఏం అలా చూస్తుంది. అప్పుడు మళ్ళీ ప్రశాంతది చాలా కోపంగా సునంద చూస్తూ ఇంకా వెళ్తూ ఉంటుంది. గగన్ ఫ్రెష్ రెడీ అవుతుంటాడు. అప్పుడే భూమి వచ్చి గట్టిగా నాకు చేసుకుంటుంది. తలతెక్క ఏంటో చేయి పట్టుకొని ముందుకు లాగుతూ ఉంటాడు. త్వరగా రెడీ అయితే షాపింగ్ వెళ్దాం, కింద అందరికి వెయిట్ చేస్తాను, నువ్వు వస్తావని చెప్పి భూమిని మాట్లాడి ఇదిగో నువ్వు వదిలేస్తే 2 minutesలో రెడీ అవుతాను, నువ్వు వెళ్ళు అని చెప్పి గగన్ అనగానే భూమి సిగ్గుపడుతూ ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. గగన్ ఆఫీస్కి వెళ్ళని చెప్పి హడాడు కిందకు వస్తాడు. అమ్మ అమ్మ అని చెప్పి శారదని పిలుస్తూ ఉంటాడు. శారద కంగారుగా రాబోతుంది, మళ్ళీ నిమిషం ఆగిపోతూ ఉంటుంది. అలాగే నువ్వు ఆయన జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవని చెప్పి ఆ రోజు తారా ఇచ్చిన వార్నింగ్ గుర్తించుకొని శారద బాధపడుతూ ఇంకా మెల్లింగా వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలస్యం, తొందరగా పెట్టు అని గగనని ఏంటి అని చిన్న పిల్లడు ఏంటి టీలు పెట్టుకోలేవా, పెట్టుకొని తిను, నాకు కిచెన్ చాలా పని ఉంది అని శారద మాటలకి అదేంటమ్మా రోజు నువ్వే పెడతావు కదని చెప్పి గగన మాటలకి అరే ఆయన నేను ఖాళీగా ఉంటే పెడతా, కొన్నప్పుడు ఎలా పెడతాను, నువ్వే పెట్టుకొని తిను అని చెప్పి శారద మాట గగన్ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు అమ్మ ఉంటుందా ఏంటి, ఇగో అమ్మ ఇప్పుడు కూడా ఎలా ఉండాలా, నువ్వు అలవాటు చేసుకోవాలని చెప్పి శారద ఏడుస్తానమాట. గగన్కి అర్థం కాదు, బాధపడుతూ అలా చూస్తుంటాడు. ఇంకా శారద కోపంగా బాధపడుతూ ఏడ్చుకుంటూ వంటగదికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఇదేంటి నేనది పెట్టి ఎక్కడికి వెళ్తావు, సర్లే నేనే పెట్టుకొని తింటా అని చెప్పి గగన్ అనుకుంటూ టిఫిన్ పెట్టుకొని తనే తింటూ ఉంటాడు. శారద ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ ఇంకా టిఫిన్ తింటూ ఉంటాడు. అప్పుడే హాయ్ అని అని చెప్పి చెర్రీ ఇంటికి వచ్చి పాటిస్తుంటాడు. అవును అని చెప్పి గగన్ ఓహో టిఫిన్ తిన్నావు, తిను బాగా తిను, అవును పెద్దమ్మ ఏ టిఫిన్ చేసింది, ఓ ఉప్మానా, సూపర్ సూపర్ అని చెప్పి చెర్రీ అనగానే అదే నువ్వు కూడా తినని చెప్పి కదగానే నాకెందుకులా అన్నయ్యా, నువ్వు తిన్నాక బాగా తిను, పెద్దమ్మ అని టిఫిన్ అయిపోయింది ఇంకా పట్టుకురా అని చెప్పేసి చెర్రీ అన్నమాట వంటగదిలోని శారద అన్ని వింటూ ఉంటుంది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావేంటి, సెటర్ కనపడుతుంది మాటల్లో అని గగనేమో అదేం లేదన్నయ్య, ఆ భూమి ఏమో నీకోసం ఏడుస్తూ కూర్చుంటుంది, నువ్వు మాత్రం కడుపుండి తిను బాగా తిను అని చెప్పి చెర్రీ మాటలకి
అరే నువ్వు చెప్పాలనుకుంది ఏంటో సూడుగా చెప్పు అని గగనగానే ఏంటి సూడుగా చెప్పేది, సూడుగా చెప్తాను విను. నువ్వు అక్కని చెప్పేసి భూమిని తోసేసావు. అక్కడ మాయం ఇదిగో నీకు గగన్ కావాలా నాన్న కావాలని చెప్పేసి అసలు తేల్చుకోమని చెప్పి ఆయన అంటున్నాడు. ఇదిగో మధ్యలో భూమి నలిపోతుంది కదా, నీకేంది నువ్వు శుభ్రంగా తినలే అన్నయ్యా అని చెప్పి చెల్లెని మాటకి ఇంకా గగన్ తినడం మనిషి చేకూరుకుంటాడు. ఇంకా చాలా కోపం వచ్చి నేను చేశానురా, నేను చేశాను, దీనికి కారణం ఎవరు, ఇదంతా తనే చేసుకుంది కదా అని చెప్పి గగన్ భూమి మీద అరుస్తూ ఉంటాడు. ఇంకా మాటలని శాతి వింటుంది. ఆయన పూరి పెళ్లి పెట్టుకుని అయిపోవడం కారణం భూమియే కదా అని తను చేసుకుంది. ఇంకా నన్నేం చేయమంటావు అని గగన్ అన్న మాటలకి అన్నయ్య నీకు విషయం చెప్పాను విను, ఆ పెళ్లి అయిపోవడం కారణం భూమి కాదు, చివరి వరకు పూరి షోకి పెళ్లి అని చెప్పేసి భూమి చేసింది. ఇదంతా అపూర్వ అత్తే ఆడిన నాటకం అన్నయ్య అని చేయమాట. అరే జరిగిందిరా, అసలు పూరి పెళ్లి పేరు మీద అయిపోయింది కదరా, మరి తన జీవితం ఎవరొస్తారా, అందుకే పెళ్లి చేస్తున్నా అని చెప్పేసి గగన్ అనగానే ఏంటి ఈ సంబంధం లేకపోతే ఇంకేం లేదా ఏంటి, మన సంబంధం తీసుకొచ్చి పూరి పెళ్లి చేయొచ్చు కదా, ఏ నీకు డబ్బులు లేవా, నువ్వు కట్నం ఇస్తే 100 సంబంధాలు వస్తాయి అన్నయ్య అని చెప్పి చెల్లి నచ్చ ప్రయత్నం చేస్తాను. ఏంటి ఇంకో సంబంధం తీసుకొస్తాను, నేను మనిషి కూడా ఆడబోమనుకుంటున్నారా ఏంటి, నేను బుద్ధి లేక శివని ప్రేమించాను పెళ్ళిస్తానుకున్నాను, కానీ వాడు మాత్రం మీ చెల్లిని పెళ్ళిస్తున్నాడు, ఇప్పుడు మామూలు మనిషిని ఇంకో పెళ్లి చేస్తున్నాను అనుకుంటున్నాను, మళ్ళీ వచ్చి నువ్వు ఈ సంబంధం వద్దు ఇంకో సంబంధం అంటున్నావు, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంటే మీరు ఎవరిని తీసుకొస్తే వాళ్ళు పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నారు ఏంటి, నాకంటే ఒక మనసు ఉండదా ఏంటి, ఇప్పుడిప్పుడే నేను దేవుని ఇష్టపడతానని చెప్పి పూర్ణి మన మాటలకి పూర్ణి నేను చెప్పేది విను, ఇదిగో ఇది కరెక్ట్ కాదు అని చెడు నచ్చపోయి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ గగన్ ఇంకా ఏం మాట్లాడు, ఇంకా పూర్ణి మాట్లాడి బాధపడుతుంటాడు. అదిగో అన్నయ్య ఇదిగో నీకు చేతన అవుతే నాకు దూరం నుంచి పెళ్లి చేయాలి, లేదనుకో నేను కూడా అమ్మలాగే అమ్మతో పాటు ఉండిపోతాను అని చెప్పేసి పూర్ణి మన మాటలకి పూరి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి గగనగానే అవును అసలు ఆ కుటుంబం వల్ల అమ్మదారు నష్టపోయింది నేనే కదా అన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా పూరి అనే మాటలు గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదిగో ఏం మాట్లాడుతావు నువ్వు, ఇంకోసారి మాట్లాడావు అనుకో ఇదిగో ఆయన అమ్మ జీవితాన్ని నేను ఇంకా ఏం జరిపాను నా కళ్ళ ముందు, ఇదిగో నీకు మాత్రం అలా అన్యాయం జరగనేవను అని చెప్పేసి గగన్ చెప్తూ పూరికి చెప్తూ ఉంటాడు. అప్పుడే శారద వినొచ్చి ఎందుకలా మాట్లాడుతున్నావు అని శారద అనే మాటకి చూసావు కదా చెర్రి ఏం మాట్లాడుతున్నాడు అని పూరి మాటలకి పూరి నేను చెప్పేది ఒకసారి ఆలోచించుకో, ఇదిగో ఇద్దరు జీవితాలు నీ గురించి త్యాగం చేశారు, అది ఆలోచించుకోని చెర్రి అనే మాటకి ఆయన వచ్చింది మా అన్నయ్య కోసం కదా ఆయన ఆ భూమి కోసమా అని పూర్ణి మన మాటలకి ఏ పూరి ఆవని చెప్పి శారద ఆపే ప్రయత్నం చేస్తుంది. అమ్మ నువ్వు ఆగు అని చెప్పి ఇదిగో ఇక్కడ రానుకుంటే మా అన్నయ్య తమ్ముడు గారు ఇదిగో అక్కడ భూమి కోసం రాయబారంగా మాత్రం నువ్వు రావద్దు అని చెప్పి ఇదే నీకు లాస్ట్గా చెప్తున్నా చెర్రి అని చెప్పి పూర్ణి మాటలకి ఏ పూరి ఏమాట నీకు అర్థమవుతాను శారద మాటకి నా జీవితంలో మీరు ఆడుకుంటున్నారు, ఇదిగో మీరు చేసిందంటే పోల్చుకుంటే నేను చేసింది చాలా చిన్నది అని చెప్పి పూర్ణిమ అని వెళ్ళిపోతుంటది. పూరి అని చెప్పి శారద ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇంకా చెర్రికి ఏం చేయాలి అర్థం కాదు. ఇంకా పూరి నెల చెప్పాలి అర్థం కాదు, టెన్షన్ పడుతూ ఉంటాడు, ఇంకా సైలెంట్ అయిపోతుంటాడు. గగన్ మాత్రం ఇంకా ఏం మాట్లాడి మౌనంగా అన్ని వింటూ ఉంటాడు. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు, అలాగే పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఏటో చాలా రోజులు అయింది అని చెప్పి కృష్ణ ఫ్రెండ్ అనగానే అంటే ఏం లేదురా నీ కొడుకు పెళ్లి సంబంధం చూస్తున్నాడు కదా, ఇదిగో మా అమ్మాయి పూరి దీని పేరు పూర్ణిమ అని పిలుస్తాము, దీనికి కూడా సంబంధం చూస్తున్నాము, నీకు ఇష్టమైతే మీ అబ్బాయి అన్నట్టు కృష్ణ మాటకి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఫోటో చూసి చాలా నచ్చుతుంది. అప్పుడే వాళ్ళ అబ్బాయి విశ్వాన్ని పిలుస్తూ ఉంటారు. వచ్చి రాగానే కృష్ణతో పరిచయం పెంచుతూ ఉంటారు. ఇదిగో వాళ్ళ అమ్మాయి పూరి అంట చూడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇంకా విశ్వాకి ఇస్తూ ఉంటారు. ఇంకా చూసి అవును బాగుందని చెప్పి అంటూ ఉంటారు. కృష్ణ ఇంకా సంబంధం మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు కూడా అమ్మ నచ్చుతుంది. అంటే యాక్చువల్గా మా పూరికి ఇంతకుముందు ఒక పెళ్లి పెట్టల దాకా వచ్చే సంబంధం అయిపోయిందిరా అని చెప్పి కృష్ణ చెప్పగానే ఒకసారిగా ఆ ఫ్యామిలీ అంతా సైలెంట్ అయిపోతుంటారు. అంటే అబ్బాయి పెళ్ళి అయిపోయింది, శిక్ష మాత్రం అదే అనిపిస్తుందిరా అని చెప్పి బాధపడుతూ ఈ విషయం అర్థం చేసి చెప్పేసి మీకు దాచిన చెప్తున్నాను, ఇది చెప్పాక కూడా మీరు నాకు సంబంధం కలుపుకుంటే నేను చాలా అదృష్టవంతురా అని చెప్పి కృష్ణ మాటలకి ఇంకా విశ్వాల పేరెంట్స్ ఏం మాట్లాడరు, విశ్వాన్ని చూస్తూ ఉంటారు. ఇంకా అలా సైలెంట్ అయిపోతుంటారు. ఇంకొక నిమిషం ఆగి ఇంకా మౌనంగా ఉంటారు. చూడు కేపీ నువ్వేంటో చిన్నప్పుడు నాకు తెలుసు నీ నిజాయితీ నాకు తెలుసు, కొన్నిసార్లు కాలం మనం పరీక్షిస్తుంది, అంత మాత్రం మనం చెడ్డలేం కాదు కదా అంటూ ఫ్రెండ్ అనగానే అన్నయ్య ఏం పర్లేదు మీ పూరిని మా పూరిని చూసుంటాం అన్నయ్య అని చెప్పి విశ్వాల అమ్మ అంటూ ఉంటారు. నాకు ఆయన ఈ మ్యాచ్ ఓకే, నాకు అమ్మాయి బాగా నచ్చింది అని చెప్పి విశ్వ అనగానే
ఇదిగో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కేపీఎంతో కృష్ణ ఫ్రెండ్ అన్నమాట అవునని చెప్పి మా అందరు ఒకే మాట అని చెప్పి ఇంకా విశ్వాల పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. కృష్ణ చాలా సింతపడుతుంటారు. నేను వెళ్తాను, అరే మీ అబ్బాయి ఫోటో ఇస్తావా అని నాకు పంపించు అని చెప్పి కృష్ణ మాటలకు సరే అని చెప్పి విశ్వ వాళ్ళ నాన్న పంపిస్తూ ఉంటారు. కృష్ణ చాలా సంతోషపడుతుంటాడు. ఈ విషయం గగన్కి చెప్పాలనుకుంటాడు, కానీ తను చెప్తే ఎలా ఫీల్ అవుతామని చెప్పి అనుకుంటూ ఫోన్లే శారదకని చెప్పాలి, సమయంలో ఖాయం చేసుకోని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సునందతో మాటని చెప్పేసి భూమి వెళ్తుంది, కానీ సునంద మాత్రం భూమిని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. మేడం మేడం ఆగండి మేడం అని చెప్పి భూమి ఆపుకొని ఇదిగో నీతో మాట నాకు ఇష్టం లేదు అని చెప్పి సునంద అంటుంది. మేడం ప్లీజ్ మేడం ఆగండి, నేను అసలు శోభాష్ చంద్ర గారి కూతురు అని చెప్పి అనగానే మీరు ఏం ఆగకుండా వెళ్ళిపోయారు, మిమ్మల్ని చూడండి వస్తే మీరు మొహం చాటేస్తున్నారు, నేను ఏ తప్పు చేశాను మేడం చెప్పండి అని చెప్పి భూమి అడుగుతుంది. ఏం తప్పు చేసా, అప్పుడు ఎవరో నీకు తెలీదా అని, అప్పుడు మీ అమ్మ ద్రోహం చేసింది అర్థం కాదా ఏంటి అని చెప్పి సునంద మాటలు తెలుసు అని భూమి అంటుంది. మరి తెలుసు కూడా అప్పుడు ఎందుకున్నావు, తన చేతిలో చచ్చిపోవాలనా ఏంటి అని, మీ నాన్నకి ఇష్టం లేకపోయినా సరే నువ్వు ఐశ్వర్య వెళ్ళిపోవాలని చెప్పి నాకు అర్థమవుతుంది. మీ అమ్మని చంపింది అపూర్వం చెప్పి బయట పెట్టి తను శిశుపాలు చేస్తా అని చెప్పి నేను అనుకున్నానే, కానీ వాలింట్లో అని చెప్పి నేను అసలు ఊహించలేకపోయాను. అలా ఉండడం కన్నా ఇదిగో మీ అమ్మ వాసతో వచ్చి నా చంద్ర నమ్ముకొని బతుకున్నా సరే మీ అమ్మకి గౌరవం ఉండదు, నువ్వు ఇక్కడ వెళ్ళిపో అని చెప్పేసి సునంద అంటుంది. కానీ భూమి ఏం మనం అలాగే చూస్తూ ఉంటుంది. నిన్ను చూడాలని చూడకుండా అప్పుడు మీ అమ్మని చంపేసింది కదా, శోభచంద్ర ఆనందం లేకుండా చేసింది కదా, చూడు అపూర్వ అసలు అంత చేసి కూడా ఆనందపడుతుంది, కానీ నువ్వు మాత్రం అసలు తెలిసి కామ్గా ఉన్నావు. కానీ నేను ఎంత బాధపడ్డాను తెలుసా, తన కూతురు ఇంకా బతుకుని తెలియగానే నేను ఎంతో సంతోషించాను. కానీ నువ్వేం చేస్తున్నావు భూమి, మీ అమ్మ ఆత్మని శోభిస్తున్నావు కదా, బాధపడుతున్నావు, నీ ఆత్మసాక్ష్యం లేదా ఏంటి? సునందన మాటలు క్షమించండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని, అడవుల ముఖాలు ఉంటాయని తెలుసుకోవడం అక్కడికి వెళ్ళి ఉంటున్నాను, కారణం అక్కడ మా నాన్న ఉన్నారు, మీరు అనుకున్నట్టు నాకు రోషన్ లేక ఆత్మసాక్షి లేక ఏమీ కాదు, మా అమ్మకి ఆవిడ చేసిన ద్రోహానికి బదులు చెప్పడానికి నేను అక్కడ ఉంటున్నాను, మా నాన్న కాపాడుకోవడానికి నేను అంటున్నాను, ఆవిడ చేసిన తప్పుకి శిక్ష అనిపించడం నేను చేస్తాను. ఆ అవకాశం కోసం ఇప్పుడిప్పుడే వస్తుంది కదా, ఫ్యాక్టరీ స్థలం అమ్మానుకుంది, అప్పుడు అక్కడ భూమి పూజ చేసినప్పుడు అమ్మకు కావాల్సిన ఆనమాలన్నీ అక్కడ దొరికాయి కదా, అప్పుడు ఆ మొహంలో భయం నేను చూశాను, అమ్మని చంపిందని నిరూపించడానికి మంచి అవకాశం నాకు కావాలి. ఇంకా భూమి అన్న మాటలు విని ఒకసారి వెళ్ళి భూమిని గట్టి హక్ చేసుకోవడం నాకు కావాల్సిన కూడా ఇదే. అపూర్వకి ఎప్పుడు శిక్ష పడుతుందని చెప్పి ఎదురు చూస్తున్నాను, నేను ఎలా సాయం కావాలన్నా నేను తోడుగా ఉంటాను అని మాట చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి ఇంక చేతులు జోడించి ఇంకా భూమి చెప్తూ సంతోషపడిపోతూ ఉంటుంది. షాదాన్ కలిసి ఇంకా ఈ ఫోటో చూపిస్తూ ఉంటాడు. కృష్ణ చూపించగానే ఎవరంటే ఈ అబ్బాయి అని చెప్పి షాద్ అడుగుతుంది. ఈ అబ్బాయి ముంబైలో జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్, ఇదిగో నేను రాలేను కాబట్టి నువ్వే భూమికి దగ్గర చూపించి సంబంధం ఖాయం చేయని చెప్పి కృష్ణ అంటూ ఉంటారు. అలాగే అంటే అని చెప్పి షాద డౌట్ పడుతుంది. మన పూరి గురించి మొత్తం అంతా చెప్పానులే అని చెప్పి నువ్వేం భయపడకు అని చెప్పి కృష్ణ మాటలకి షాద ఆలోచన పడుతూ ఉంటుంది, బాగుంగా ఉంటుంది. అదే పరంగా ఏంటి ఆలోచిస్తానని చెప్పి కృష్ణ మాటలకి అంటే పూర్ణం పెళ్లి చేసుకుంటే విలువం చేసుకుని చెప్పి ముందు పడుతుంది. దాన్ని ఎలా ఒప్పించాలి నాకు అర్థం కావాలని చెప్పి షాద మాటలకి ఏదో కోపంగా ఉందిలే, అది పెళ్లి జరిగితే అంతా మంచి జరుగుతుంది, నువ్వు వెళ్ళు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి షాద వస్తుంది, అనుకోకుండా ఒకసారిగా చూసుకుంటా ముడి మీద కాలేస్తుంది, గట్టిగా షాద వస్తుంది. ఏమని చెప్పి కృష్ణ వచ్చి చూస్తుంటాడు. చూసుకోవాలి షాద అని చెప్పి కూర్చోపెట్టి తన కాళ్ళు దిగిన ముడిని కృష్ణ తీస్తాడు. ఇంకా జాగ్రత్తగా కారుకి ఇంటికి పంపిస్తూ ఉంటాడు. కారుకి పంపిస్తాడు. ఆ తర్వాత ఒకసారి షాక్ అవుతుంటాడు. వెనకాల మీరా ఉంటుంది, ఇంకా ఏం మాట్లాడిపోతుంటాడు. మీరాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. మా అమ్మకి మీ స్నేహితులు కాబట్టి ఆడ మీద చూపించే అభిమానం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం, మీ యాక్షన్ అయినా మీరు వెనకడుగు వేయకుండా ఈ స్థాయికి మీరు పట్టుదలతో వచ్చారు, నాచన చేసే సేవ మీకు నిజంగా చాలా గొప్పగా ఉంది అని చెప్పి భూమి అంటే అప్లికేషన్ గురించి మాట్లాడుతుంటుంది. అంత సులువేం కాదని అనుకుంటూ తనకి యాక్షన్ అనే విషయం గుర్తొచ్చుకొని మరి సైలెంట్ అయిపోతుంది. అది అంత సులువేం కాదని అంటూ తాను ఇంకొకసారిగా బయటకు బిగించడానికి నాట్యం చేస్తూ ఈ స్థాయిలో నాట్యం చేయాలి అని చెప్పి సునంద మాటలు సరే అని చెప్పి భూమి కూడా తను కూడా అలాగే నాట్యం చేస్తాడు. ఇంకా సునంద అలాగే చూస్తూ ఉంటుంది, ఇంకా భూమి కూడా చేస్తూ ఉంటుంది. ఈ స్థాయి సరిపోతుందా మేడం అని చెప్పి భూమి అంటుంది. ఇంకా సునంద చాలా సంతోషపడుతుంది. ఇదిగో మీ సంస్థ బ్యాక్గ్రౌండ్ కూడా పరిశీలిస్తారు కదా, దాన్ని ఎవరు నడిపిస్తారు, వాళ్ళ అర్హత ఏంటో అని అన్నీ చూస్తారులే అంటూ ఒక్కసారిగా మళ్ళీ సునంద నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా భూమి తను నచ్చేలాగా అన్ని చేస్తూ ఉంటుంది.
ఇంకా సునంద చాలా సంతోషపడుతుంది. భూమిని చూస్తే అచ్చం శోభం చూసి అనిపిస్తుంది అని చెప్పి అలాగే నవ్వుకుంటూ ఉంటుంది. మీ చేయి తగిలితే అచ్చం మా అమ్మ చేసినట్టు అనిపిస్తుంది, పక్కనట్టు అనిపిస్తుంది అని చెప్పి భూమి మాటలకి సునంద చాలా సంతోషపడి మీ అమ్మ కూడా నాతో పాటు పోటాపోటీగా నాట్యం చేసేది, నా పోటీ ఇచ్చే నువ్వు నిద్రపడ్డా నాకు చాలా గర్వంగా ఉంది భూమి అని, ఇదిగో ఖచ్చితంగా నీకు కావాల్సిన అప్లికేషన్ నేను చేసి పెడతాను అని చెప్పి సునంద మాటిస్తుంది. మా అమ్మకి నాట్యం మీద ఎంత మక్కువ ఉందో నాకు అంతే ఉంది, నాకే కాదు మా గగన్ బావ కూడా ఉంది అని భూమి మాటలకి గగన్ ఎవరు అని చెప్పి సునంద అడుగుతుంది. అంటే నా భర్త మేడం, మిత్రం కలిసి ఆ నాట్యం నడిపిస్తున్నాం మేడం అని చెప్పి భూమి మాటలకు మా తాను రాలేదు అని చెప్పి సునంద అడుగుతుంది. అంటే బావా అని చెప్పి ఒకసారి భూమి అయిపోతుంది, ఇంకా ఏం చెప్పలేకపోతాను, తడపడుతుంది. నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి గగన్ మాట గుర్తించుకొని ఇంకా సైలెంట్ అయిపోతుంది. బాధపడుతూ ఉంటుంది కానీ ఏం చెప్పలేకపోతుంది. ఏమైంది భూమి, మీ ఇద్దరి మధ్య ఏమన్నా ప్రాబ్లమా, గొడవ ఏంటి అని సునంద మాట అయ్యో అదేం లేదు మేడం అని భూమి మాటలకు మన ఎందుకు తేలేదు అతన్ని అని చెప్పేసి గగన్ గురించి సునంద అడుగుతుంది. కానీ భూమి ఏం మాట్లాడపోతుంది, ఇంకా మౌనంగా అలాగే